హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియో ఏపీ 10th క్లాస్ న్యూ ఎన్సీఆర్టీ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ నుండి ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్గా నుండి 7th వీడియో. అయితే ఈ వీడియోలో వన్ టాపిక్ వచ్చేసరికి ఎగ్జాంపుల్ 6 అండ్ ఎగ్జాంపుల్ 7 అయితే కంప్లీట్ చేసుకుందామండి. సో ఎగ్జాంపుల్ 6 చూసుకున్నట్టయితే షో దట్ 5 - square root 3 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్. సో దీని ప్రీవియస్ వీడియోలో అంటే దీని ముందు వీడియోలో నేను స్క్వేర్ రూట్ 2 ఇలాంటి సింగిల్ నెంబర్ స్క్వేర్ రూట్ 2, స్క్వేర్ రూట్ 3, స్క్వేర్ రూట్ 5 ఇలాంటి సింగిల్ నెంబర్స్ ఇచ్చినప్పుడు వీటిని ఇర్రేషనల్ నెంబర్స్ అని ఎలా ప్రూవ్ చేయాలనేది మనం చాలా డెప్త్గా అయితే చెప్పుకోవడం జరిగింది. ఒకసారి కంపల్సరీగా వీడియో చూడండి. సింగిల్ నెంబర్స్ ఇలాంటివి ఇచ్చినప్పుడు ఏదైనా కానీ మ్యాటర్ ఎలా రాయాలి అండ్ ప్రాసెస్ మనం ఎలా ప్రొసీడ్ అవ్వాలి అనేది కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇలా సింగిల్ నెంబర్స్ కాకుండా ఇంకా ఎలా ఇచ్చినా కానీ అంటే ఇలా డబల్ నెంబర్స్ ఇచ్చినా లేదంటే 3/√2 ఇలాంటివి ఇచ్చినా లేదా 1/√2 ఇలాంటివి ఇచ్చినా లేదంటే 3 + 2 × square-root 5 ఇంకా సింగిల్ నెంబర్స్ కాకుండా రిమైనింగ్ ఎలాంటివి ఇచ్చినా కానీ ఎలా చేయాలి అనేది మనం ఈ వీడియోలో ఈ ప్రాబ్లం ద్వారా మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? మీరు ఈ సింగిల్ నెంబర్స్ అండ్ రిమైనింగ్ ఎలాంటివి ఇచ్చినప్పుడు ఎలా చేయాలనేది ఐడియా ఉంటే క్వశ్చన్స్ ఓన్గా ఇచ్చినా కానీ మీరు ఈజీగా చేయగలుగుతారు. ఓకేనా? సింగిల్ నెంబర్స్ గురించి నేను ఆల్రెడీ వీడియో చేశానని చెప్పాను కదండి, అది కంపల్సరీగా చూడండి. సింగిల్ నెంబర్స్ ఇలా ఏది ఇచ్చినా కానీ అదే మ్యాటరు, అదే ప్రాసెస్, నెంబర్స్ మాత్రమే మారుతాయి. ఇప్పుడు డబల్ నెంబర్స్ ఇలాంటివి ఇలాంటివి ఇచ్చినప్పుడు కూడా సేమ్ మ్యాటర్ ఉంటుంది. అంటే దీనికి ఇప్పుడు వీటికి చెప్పే మ్యాటర్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ మీరు గమనిస్తే మీకు అయిపోయినట్టే. సో వీటికి ఫస్ట్ మ్యాటర్స్ ఏమండి, సింగిల్ నెంబర్స్కి ఏదైతే రాస్తామో ఇక్కడ కూడా అదే రాస్తాము. దిస్ ప్రూఫ్ క్యాన్ బి కంప్లీటెడ్ బై ద మెథడ్ ఆఫ్ కాంట్రాడిక్షన్. సేమ్ మెథడ్ యూజ్ చేస్తాం. కాకపోతే అక్కడ స్క్వేర్ రూట్, ఫర్ ఎగ్జాంపుల్ స్క్వేర్ రూట్ 2 తీసుకుంటే మనం ఫస్ట్ ఏం తీసుకుంటాము, స్క్వేర్ రూట్ 2 = a/b వేర్ a, b ఆర్ కో ప్రైమ్స్ అని కన్సిడర్ చేసుకుంటాము. బట్ మనకి చివరికి రిజల్ట్ ఏమొస్తుంది, 2 డివైడ్స్ a అండ్ b అని వస్తుంది. కో ప్రైమ్స్ అంటే అర్థం ఏంటి, ఏని బీని 1 తప్ప ఏది డివైడ్ చేయదు అని. కానీ మనకి రిజల్ట్ ఏని బీని 2 డివైడ్ చేస్తుందని వస్తుంది. సో ఇదే మనకు వచ్చిన మిస్టేక్ అని చెప్పి మనం అక్కడ ప్రూఫ్ కంప్లీట్ చేసుకుంటాం. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇలాంటి సింగిల్ నెంబర్స్ కాకుండా రిమైనింగ్ ఏ నెంబర్స్ ఇచ్చినా కానీ మన గోల్ ఏంటి అంటే వీటిని సింప్లిఫై చేసి చివరికి వచ్చేటప్పటికి ఒక పక్కనేమో ఇర్రేషనల్ నెంబర్ తీసుకొస్తాము, ఇంకొక సైడ్ ఏమో p/q ఫామ్లో ఉండేటువంటి వాల్యూ తీసుకొస్తాం. సో ఇలా తీసుకొస్తే ఇలాంటి డబుల్ నెంబర్స్ ప్రూఫ్ కంప్లీట్ అయిపోయినట్టే. ఓకేనా? సో ఒకసారి చూద్దాం. చాలా ఈజీగా ఉంటుందండి, సింగిల్ నెంబర్ కంటే ఇవే ఈజీ అని అడిగితే. సో లెట్ us assume that 5 - square-root 3 is rational నెంబర్. యాక్చువల్లీ 5 - square-root 3 అనేది ఇర్రేషనల్ నెంబరే. కానీ మనం ఇంకొక ప్రూవ్ చేయాలి కాబట్టి ఇది కాంట్రాడిక్షన్ మెథడ్లో వెళ్తాం. అంటే మనం మిస్టేక్ అని తెలిసినా కానీ కన్సిడర్ చేస్తే అప్పుడు మనం ప్రూవ్ చేస్తాం అన్నమాట. అందుకని ఈ 5 - square-root 3ని రేషనల్ నెంబర్ అని ఎస్యూమ్ చేసుకుంటున్నాం. సో మనందరికీ తెలుసు ప్రతి రేషనల్ నెంబర్ని కూడా a/b ఫామ్గా రాసుకోవచ్చు. b ≠ 0, a అండ్ b ఆర్ కోప్రైమ్స్. టెక్స్ట్ బుక్లో మీకు ఇంటీజర్స్ అని ఉంటుందండి, ఇంటీజర్స్ అని రాసినా పర్వాలేదు, కోప్రైమ్స్ అని రాసినా పర్వాలేదు. బట్ బెస్ట్ ఏంటంటే కోప్రైమ్స్ అనే రాయండి, ఎందుకంటే మన సింగిల్ నెంబర్ కోప్రైమ్స్ అని రాస్తాం కదా. సో అదే మీకు అలవాటుగా ఉంటుంది ఇక్కడ కూడా. ఓకే, సో 5 - square-root 3 = a/b. మన గోల్ ఏంటి, ఇలాంటి డబుల్ నెంబర్స్ ఇచ్చినప్పుడు ఒక సైడ్ ఏమో ఇర్రేషనల్ నెంబర్ తీసుకురావాలి, ఒక సైడ్ ఏమో రేషనల్ నెంబర్ తీసుకురావాలి. ఇక్కడ తీసుకొస్తే అయిపోయినట్టే. సో ఇక్కడ ఉన్న వాటిలో మీకు కనబడేటువంటి ఇర్రేషనల్ నెంబర్ √3, అవునా కదా? నేను ఏం చేస్తానంటే ఈ -√3ని ఇటు సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తున్నానండి, ఈ a/bనేమో ఇటు సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది, మనకి 5 + a/b ఇటు సైడ్కి వస్తే -a/b దట్ ఈక్వల్ టు -√3 ఇటు సైడ్కి అయిపోతే +√3. సో నేను దీన్నే ఇదేమో ఇటు సైడు ఇదేమో ఇటు సైడు రాస్తాను. సో మనకి ఏమీ చేంజ్ అవ్వదు. ఎప్పుడైనా సరే ఈక్వేషన్ ఫర్ సపోజ్ 2x + y = 5 అని ఉందండి. ఇలా ఉందనుకోండి, దీన్ని మనం ఎలా కూడా రాసుకోవచ్చు, 5 = 2x + y ఏదైనా ఒకటి. సో నేను ఈ విధంగా రాసుకున్నాను దీన్ని. అంటే ఇలా రాయాల్సిన అవసరం లేదు, బట్ క్లారిటీగా ఒక సైడు ఇర్రేషనల్గా ఒక సైడ్ రేషనల్గా వస్తుందని ఉద్దేశంతో. అండ్ 5నేమో 5/1 అని రాసుకున్నానండి. డినోమినేటర్గా మనం 1 రాసినా కానీ దాని వాల్యూ ఏమీ చేంజ్ అవ్వదు. ఇది చూడండి, ఫ్రాక్షన్స్ని మనం ఎలా సింప్లిఫై చేస్తాం, క్రాస్ మల్టిప్లికేషన్. 5 × b 5b - a × 1 a/1 × b. సో ఇక్కడ చూస్తే దిస్ ఈజ్ ఇర్రేషనల్ నెంబర్ అండ్ దిస్ ఈజ్ రేషనల్ నెంబర్. ఎలా చెప్తావు రేషనల్ నెంబర్ అని అంటే మనం ఫస్ట్ a అండ్ b ఆర్ కోప్రైమ్స్ అని తీసుకున్నాం కదండి. కోప్రైమ్స్ అంటే అర్థం ఏంటి, ఈ రెండింటిని 1 తప్ప ఇంకేది డివైడ్ చేయకూడదు.
అంటే ఈ రెండు వన్ టేబుల్గా తప్ప ఇంకెందుకునే రాకూడదు. అలాంటి నెంబర్స్ కన్సిడర్ చేసి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం. మీకు రిజల్ట్ ఏమొస్తుందో తెలియడం కోసం. నేను ఎగ్జాంపుల్గా A = 3, B = 2 తీసుకుంటున్నానండి. తీసుకొచ్చే రెండు కోప్రెంట్సే కదా. ఎందుకు? ఆ రెండు 1తో తప్ప ఇంక దేనితోటి డివిజిబుల్ అవ్వవు. ఆ రెండింటిని కలిపి చాలామంది డౌట్ రావచ్చు, 3 3తో డివిజిబుల్ అవుతుంది, 2 2తో డివిజిబుల్ అవుతుందని. కానీ ఈ రెండు కూడా బోత్ 1తో తప్ప ఇంక దేనితోటి డివిజిబుల్ అవ్వవు. సరే, A = 3 అంటే ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. 5 × B అంటే ఎంతండి మనకి 2 - A అంటే 3/B అంటే ఎంతండి 2. 5 2s are 10. 10 - 3 7/2. క్లియర్లీ ఇట్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్. అవునా కదా? అంటే నువ్వు ఏకి బీకి ఇలాంటి కోపరెన్స్ ఏది తీసుకున్నా కానీ నీకు ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే రిజల్ట్ అనేది రేషనల్ నెంబర్ వస్తుంది. బట్ ఇది చూస్తేనేమో ఇర్రేషనల్ నెంబర్. కానీ మధ్యలో మనకి సింబల్ ఏమని చూడండి, ఇర్రేషనల్ నెంబర్ = రేషనల్ నెంబర్ అని వచ్చింది రిజల్ట్. మనం డెఫినేషన్ చెప్పుకున్నప్పుడేమో రేషనల్కి క్వైట్ ఆపోజిట్ ఇర్రేషనల్. అసలు రెండు వేరు. అలాంటిది మనకి ఇక్కడ ఏమొచ్చింది, ఇర్రేషనల్ కన్నా రేషనల్ కన్నా ఒకటే అని వచ్చింది. అంటే ఇది వచ్చింది రాంగ్ రిజల్ట్. ఎందుకు వచ్చింది రాంగ్ రిజల్ట్? మనం రాంగ్గా ఎజ్యూమ్ చేసుకోవడం వల్ల. అంతే, అయిపోయింది. ఓకేనా? లాస్ట్లో మ్యాటర్ రాస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, లాస్ట్లో మ్యాటర్ చూడండి, మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఫ్రమ్ ద అబోవ్ రిజల్ట్, మనకు వచ్చిన రిజల్ట్ ప్రకారం వీ అబ్జర్వ్ దట్, మనం గమనించాల్సిన విషయం ఏంటంటే an irrational value √3 అనేది ఇర్రేషనల్ కదండి. an irrational value √3 ఈజ్ ఈక్వల్ టు ద రేషనల్ వాల్యూ 5b - a/b. అంటే మనకు వచ్చిన రిజల్ట్ ప్రకారం ఒక ఇర్రేషనల్ వాల్యూ అనేది ఒక రేషనల్ వాల్యూకి ఈక్వల్ అయింది. సో దట్ ఈజ్ ద రాంగ్ రిజల్ట్. దట్ మీన్స్ దట్ ఈజ్ ఏ మిస్టేక్ విచ్ ఈజ్ ఏ కాంట్రడిక్షన్. కాంట్రడిక్షన్ అంటే మిస్టేక్ అని అర్థం. ఈ మిస్టేక్, ఇలాంటి రాంగ్ రిజల్ట్ ఎందుకు వచ్చింది? ఇది రావడానికి గల కారణం ఏంటి? మనం ఇవన్నీ కరెక్ట్గానే చేసాం, కానీ ఇలాంటి మిస్టేక్ ఎందుకు వచ్చింది అంటే మనం ఇనీషియల్గా తీసుకున్న ఎజంప్షన్ అనేది రాంగ్ అవడం వల్ల ఇలాంటి మిస్టేక్ వచ్చింది. అదే మనం రాస్తాం. దేర్ఫోర్ అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. మనం ఏం ఎజ్యూమ్ చేసుకున్నాము? 5 - √3 ఈజ్ రేషనల్ నెంబర్ అని ఎజ్యూమ్ చేసుకున్నాం. ఆ ఎజంప్షనే రాంగ్. అంటే 5 - √3 ఈజ్ నాట్ ఏ రేషనల్ నెంబర్. దేర్ఫోర్ రేషనల్ అవ్వలేదు అంటే ఇంకే నెంబర్ అవ్వాలి కంపల్సరీ ఇట్ ఈజ్ ఏ ఇర్రేషనల్ నెంబర్. హెన్స్ 5 - √3 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్. డబల్ నెంబర్స్కి ఇచ్చిన, లేదంటే ఇందాక 3 × √2, లేదంటే 1/√2, లేదంటే 6 + 3 √5, ఏవి ఇచ్చినా కానీ మ్యాటర్ అయితే ఇదేనండి. సింగిల్ నెంబర్స్ కాకుండా ఇంకా రిమైనింగ్ ఎటువంటి టైప్ ఆఫ్ వాల్యూస్ ఇచ్చినా కానీ మ్యాటర్ అయితే ఇదే, ఏమి చేంజ్ ఉండదు. అండ్ ప్రాబ్లమెటిక్ కూడా ఈ విధంగా మనం తెచ్చుకోవాలి. ఒక సైడ్ ఏమో ఇర్రేషనల్గా, ఒక సైడ్ ఏమో రేషనల్ వాల్యూ. ఓకేనా? ఇంకా చేద్దాం, మీకు అర్థమవుతుంది, ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ కూడా జాగ్రత్త గమనించండి. ఎగ్జాంపుల్ 7 షో దట్ 3 × √2 ఈజ్ ఇర్రేషనల్. ఓకేనా? ఇది సింగిల్ నెంబర్ అయితే కాదు కదా. సో సేమ్ మ్యాటర్, మనకి ఏమీ చేంజ్ ఎక్కలేదు. అది మీకు తెలియజేయడం కోసం నేను మ్యాటర్ కూడా రఫ్ చేయలేదు. బట్ వాల్యూస్ అనేవి చేంజ్ అవుతాయి. ఆ వాల్యూస్ చూద్దాం. ఫస్ట్ వీ ఎజ్యూమ్ దట్ 3 × √2 ఈజ్ రేషనల్ నెంబర్. ఇంకా మిగతాదంతా సేమ్ కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామండి, 3 × √2 ఈజ్ ఈక్వల్ టు a/b. ఇలాంటివి ఇచ్చినప్పుడు మన గోల్ ఏమని చెప్పాను? సింగిల్ నెంబర్స్ కాకుండా రిమైనింగ్ ఏమి ఇచ్చినా కానీ మన గోల్ ఏంటి? ఒక సైడ్ ఏమో ఇర్రేషనల్ వాల్యూ, ఒక సైడ్ ఏమో రేషనల్ వాల్యూ తెచ్చుకోవాలి. సో ఇక్కడ మీకు కనబడే ఇర్రేషనల్ వాల్యూ √2 అంటే సింపుల్గా 3 ఇక్కడ ఇంటూ చేస్తుంది కదండి. దీన్ని ఇటు సైడ్ ట్రాన్స్పోజ్ చేసేయండి. ఏమవుతుంది మనకి? √2 ఈజ్ ఈక్వల్ టు a/3 × b. అంతే, అయిపోయింది సమ్. ఓకేనా? ఎందుకంటే దిస్ ఈజ్ ద ఇర్రేషనల్ వాల్యూ, దిస్ ఈజ్ ద రేషనల్ వాల్యూ, a/3b. సేమ్ ఇందాకలాగా మీరు ఏకి బీకి ఏమైనా కోప్రెంట్స్ అవసరం లేదు. కావాలంటే a = 2, b = 4, ఏ ఇంటీజర్స్ అయినా ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. మీకు వచ్చేటువంటి రిజల్ట్ ఏదైతే ఉంటుందో అది కంపల్సరీగా రేషనల్ వాల్యూ అవుతుంది. సో ఇప్పుడు మ్యాటర్లో కొంచెం చేంజ్ చేద్దాము. ఫ్రమ్ ద అబోవ్ రిజల్ట్ వీ అబ్జర్వ్ దట్ అండ్ ఇర్రేషనల్ వాల్యూ అంటే ఇక్కడ మనకి ఏమొచ్చిందండి? √2 ఈజ్ ఈక్వల్ టు ద రేషనల్ వాల్యూ. రేషనల్ వాల్యూ అంటే ఏమొచ్చిందండి? a/3b. సో విచ్ ఈజ్ ఏ కాంట్రడిక్షన్. దేర్ఫోర్ అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. మన అజంప్షన్ ఏంటి? 3 × √2 ఈజ్ రేషనల్. సో ఇదే కదా, అంటే ఇది రాంగ్ కాబట్టి దేర్ఫోర్ 3 × √2 ఈజ్ నాట్ ఏ రేషనల్ నెంబర్. హెన్స్ 3 × √2 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. అంతే, అయిపోయి. ఓకేనా? మ్యాటర్ సమ్ ఏమో 2 స్టెప్, మ్యాటర్ ఏమో ఇంత ఉందని అనుకోవద్దండి. మ్యాటర్ కంపల్సరీగా రాయాల్సింది. ఓకే ఫ్రెండ్స్,
వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.